తెనాలిలో యువకులపై పోలీసుల దాడి అనే వ్యవహారానికి సంబంధించిన దానిలో కొనసాగింపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో పర్యటించారు. ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పరామర్శ చేశారు. దీని జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఖండిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కాలంలో కావచ్చు, జనసేన, తెలుగుదేశం వగైరా కూటమి పాలనలో కావచ్చు, ప్రజలపై దాడులు ఆగలేదు. అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరిగాయి. అప్పుడు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. అప్పుడు ప్రజలకు భద్రత లేదు, ఇప్పుడు ప్రజలకు భద్రత లేదు. పేదరికం పోలేదు, నిరుద్యోగం పోలేదు, అత్యాచారాలు ఆగలేదు, హత్యలు ఆగలేదు, అసమానతలు పోలేదు. ప్రజల సొమ్ము మొత్తం, రాష్ట్రంలో వచ్చే ఆదాయం మొత్తం కొంతమంది నాయకులు ఆ పార్టీల పేరుతో దోచుకుని వెనకేసుకోవడం సాధ్యమవుతుంది. అందుకే మన నాయకత్వం అనే ధోరణి పోలేదు. దొంగ మాటలు, మాయ మాటలు, నాటకాల మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు ఆపాలి, జనసేన వారు ఆపాలి, బీజేపీ వారు ఆపాలి, తెలుగుదేశం పార్టీ వారు ఆపాలి. అలాంటి పార్టీలు ఉంటే వాళ్ళు ఆపాలి. చేయగలిగితే పాలన చేయండి, చేయగలిగితే రాజకీయం చేయండి. దొంగ రాజకీయం చేయొద్దు, నాటకాల రాజకీయం చేయొద్దు, మాయా రాజకీయం చేయొద్దు. ప్రజల జీవితాలతో మరింత కాలం ఆడుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రజలు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పడం మొదలు పెడితే ముఖాలు చూపించుకోవడానికి కూడా వీలు లేకుండా దాక్కోవాల్సి వస్తుంది. దాన్నే ప్రజాస్వామ్యం అంటారు, దాన్నే తిరుగుబాటు అంటారు. కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.